నీరుంది, ప్రాజెక్టులో నీరుంది, నోట్లో శనుంది, కాలువలో నీరు లేదు, మన పంటకు నీరు లేదు అని చెప్పి మీకు అందరికి నేను మనవి చేస్తున్నా. మరి అదే విధంగా ఈ రోజున మళ్ళీ ఇంకా 50 కోట్లుంటే అది చివరి వరకు పూర్తి అయిపోయి మళ్ళీ పంటలు 2 పంటలు పండుతాయి. ఈ 3 సంవత్సరాలు 600 కోట్ల పంట నష్టపోయాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం వలన, ఇక్కడున్న ఆయన ఎమ్మెల్యే అవటం వలన, మరి అదేవిధంగా మంత్రి బొత్స మరి చాలా సీనియర్ మంత్రి, మరి బొత్సను ఏమంటారండి? తుత్తు అంటాడు. ఏం నిలబడుతుందో మరి నాకు తెలియదు. అందుకోసం మీరందరూ మరి పెద్ద మనుషులందరూ కలిసి 3000 కోట్లు తెస్తే మనకు 500 కోట్ల పంట వచ్చేది. 3 కోట్ల రూపాయలు ఇంజనీర్లు చెప్పినటువంటి విషయం. అందువల్ల మరి అలాంటిది మళ్ళీ రావాలి. ఇప్పుడు 2 మాసాల్లో ఎన్నిక వస్తుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నుంచి మనం 50 కోట్లు తెచ్చి మొత్తం ఇదంతా కూడా బాగు చేసి చివరి వరకు నీరు ఇస్తామని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇక్కడే లోకేష్ బాబు గారు ఉన్నారు. మరి ఇవన్నీ ఆయన దృష్టిలోకి వెళ్తే ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి, జరిగి తీరుతాయి. అందువల్ల మనందరం కూడా ఓటు అనే ఆయుధం మన చేతికి వచ్చింది. ఈ ఓటు అనేటటువంటి ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగించాలి. ఒక దుష్ట పరిపాలన, ఒక నీచ పరిపాలన, ఒక నికృష్ట పరిపాలన, అదేవిధంగా అప్రజాస్వామ్య పరిపాలన, అప్రజాస్వామికమైనటువంటి వ్యక్తి చరిత్రలో ఒక నియంత్రణాలా, చరిత్రలో ఒక దుర్మార్గుడు అనాలా? ఇలాంటి పేర్లన్నీ చరిత్రలో ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ పేరు పెట్టినా సరిపోదు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా.